నమస్తే. వెల్కమ్ టు శశి టీవీ. ప్రస్తుతం నేను శంకరపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను. ఏదైతే అఘోరి వర్షిణి వివాదం ఏదైతే ఉందో ఆ అఘోరిని అంటే అఘోరి అనబడే లేడీ శ్రీనివాస్‌ని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించడం జరిగింది. వర్షిణినైతే శంకరపల్లి పోలీస్ స్టేషన్‌కి పోలీసు వారు వారి హ్యాండ్ ఓవర్‌లో పెట్టుకున్నారు. పెట్టుకొని ఇప్పుడే హైదరాబాద్‌లో ఉన్నటువంటి కస్తూరిబా రీహాబిలిటేషన్ సెంటర్‌కి తీసుకొని వెళ్లారు. అయితే పోలీసు వారితో ఒకసారి మాట్లాడితే వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఆ అమ్మాయి అంటే పోలీసు సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ఆధ్వర్యంలో శ్రీవర్షిని తల్లిదండ్రులతో మాట్లాడినటువంటి సంభాషణ ఏంటంటే, నేను తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళను. నాకు వాళ్ళ దగ్గర నుంచి ప్రాణహాని ఉంది. నేను ఉంటే శ్రీనివాస్‌తోనే ఉంటాను. ఆయనే నా భర్త. అతనే నా ప్రేమికుడు అంటూ సాక్షాత్తు సీఐ గారి ఆధ్వర్యంలో తల్లిదండ్రులతో శ్రీవర్షిని ఈ రకంగా మాట్లాడింది. తల్లిదండ్రులైతే మాత్రం చాలా బాధపడుతూ చాలా ఆవేదన పడుతూ మేము బాగా చూసుకుంటాం నీకు మంచి పెళ్లి చేస్తామని చెప్పి ఈ రకంగా మంచి మాటలు చెప్పినా కూడా ఫలితం లేకుండా పోయింది. శ్రీవర్షిని అయితే తల్లిదండ్రుల మాట కూడా కాదని పోలీసు వారు చెప్పినటువంటి మంచి మాటలు కూడా పక్కన పెట్టేసేసి కరాఖండిగా నాకు శ్రీనివాసే కావాలని చెప్పి నేను అతనితోనే ఉంటాను, అవసరమైతే జైల్లో కూడా వెళ్తానని చెప్పి ఆ అమ్మాయి కరాఖండిగా మాట్లాడుతుంది. అయితే ఎవరు నచ్చజెప్పినా కూడా పోలీసు వారు నచ్చజెప్పినా తల్లిదండ్రుల వారు నచ్చజెప్పినా ఆఖరికి మా మీడియా వారు కూడా కొంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా ఆ అమ్మాయి తను నిలబడినటువంటి మాట మీదే ఉంటుంది. తను ఎవరి మాట వినట్లేదు. వాస్తవానికి నాకు కూడా కొంత కోపం వస్తుందండి. ఎందుకంటే ఇలాంటి అమ్మాయిని కన్నటువంటి తల్లిదండ్రులను చూస్తే వారిని చూస్తే జాలేస్తుంది. ఎందుకంటే బీటెక్ వరకు చదువుకున్నటువంటి ఈ అమ్మాయి మరి కనీసం ఒక సెన్స్ కూడా లేకుండా మనం ఏం చేస్తున్నామో అనేది ఆలోచన లేకుండా మరి శ్రీనివాస్ అనబడే ఆ దొంగోడే కావాలని చెప్పి ఆ పిల్ల అనటం చాలా బాధాకరమైనటువంటి విషయం. నేను నేరుగా పోలీసు సర్కిల్ ఇన్స్‌పెక్టర్ శ్యామ్ గౌడ్ అనుకుంటా ఆయన పేరు. ఆయనతో కూడా మాట్లాడినా కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా కూడా మరి నా వల్ల అయితే అవ్వలేదు. ఆ అమ్మాయిని కస్తూరిబా రీహాబిలిటేషన్ సెంటర్ హైదరాబాద్ నార్సింగ్ పరిధిలో ఉన్నటువంటి కస్తూరిబా రీహాబిలిటేషన్ సెంటర్‌కి అయితే ఆ అమ్మాయిని తీసుకువెళ్ళడం జరిగింది. మరి ఇప్పటి నుంచి అయితే అంటే అతన్ని అరెస్ట్ చేయటం, అతని మీద ఉన్నటువంటి కేసులు అన్నీ మరి ఎవరి వంతు, ఎవరి బాధ్యతగా వాళ్ళైతే బయటకు తీసుకొచ్చారు. అతనైతే రిమాండ్‌కి వెళ్ళటం జరిగింది. ఇంకా అంబేద్కరిస్టులు అంటే అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ని అసభ్య పదజాలంతో దూషించిన నేపథ్యంలో కూడా అతని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కరిస్టులు అవ్వచ్చు, సామాజిక కార్యకర్తలు వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కేసులు కూడా పెట్టే ఆలోచన ఉంది. అయితే ఇప్పటి వరకు శ్రీనివాస్ మీద ఒక 3 కేసులు నమోదైనట్టు ఉన్నాయి. ఇంకా మరికొద్ది రోజుల్లో ఇంకా కేసులు పెరిగే అవకాశం కూడా ఉంది. సరే ఏదేమైనా కూడా అఘోరా అనబడే శ్రీనివాస్ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. వర్షిణి మాత్రం కస్తూరిబా రీహాబిలిటేషన్ సెంటర్‌లో పోలీసు వారి సంరక్షణలో పోలీసు వారే నేరుగా అంటే పోలీసు వారి దగ్గరుండి అమ్మాయిని రీహాబిలిటేషన్ సెంటర్‌కి తరలించారు. ప్రస్తుతం శ్రీవర్షిని అఘోరా వివాదంలో ఈ రోజుకున్నటువంటి వివాదం, ఈ రోజుకున్నటువంటి అప్డేట్స్ ఇది. మరి ఇక ఆ అమ్మాయిని మరి భగవంతుడే కాపాడాలి. మరి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తుందా? లేదంటే శ్రీనివాస్ వచ్చే వరకు ఆ రీహాబిలిటేషన్ సెంటర్‌లోనే ఉంటుందా? లేకపోతే ఏం జరుగుతుందనేది ఇక మనకైతే తెలీదు. మనమైతే ప్రతి ఒక్కరు మీడియా నుంచి, పోలీసు వారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా శివరుద్ర స్వామి గారు ఇలా ప్రతి ఒక్కరు కూడా వారి ఒక ప్రయత్నం చేశారు. ఎలా అయినా సరే శ్రీవర్షిణిని తల్లిదండ్రుల వద్దకు పంపాలనే ఒక ప్రయత్నం కూడా చేశారు. కానీ ఆ ప్రయత్నం కాస్త ఫలించలేదన్నట్టుగా మరి నాకైతే తెలుస్తుంది. సో నేను కూడా మాక్సిమం నా వంతు నేను ప్రయత్నం చేశాను. పోలీసు వారితో కూడా కన్విన్స్ చేశాను. అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. సో అంతే ఫ్రెండ్స్, ఇక నేను చెప్పేదైతే ఏం లేదు. ఫైనల్‌గా శ్రీవర్షిని అఘోరి ఇష్యూ మధ్య ఇవే అప్డేట్స్. ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.